చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. ఈ రోజు మరోసారి చికోటిని ఈడీ అధికారులు విచారించనున్నారు. నిన్న 11 గంటల పాటు చికోటిని విచారించిన ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. నిన్నటి విచారణలో బ్యాంక్ స్టేట్మెంట్స్లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు అధికారులు. చికోటి ఏజెంట్ల లావాదేవీలను కూడా ఆరా తీశారు. చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహణ, నగదు చెల్లింపులపై ఈడీ ఆరా తీసింది. భారీగా ఫారిన్ కరెన్సీ తీసుకువెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో టోకెన్ విధానాన్ని పెట్టినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. క్యాసినో ముగిశాక ప్రైజ్ మనీ సైతం టోకెన్ విధానంలోనే చెల్లించేవారు. విదేశాల్లో టోకెన్ తీసుకుంటే తిరిగి హైదరాబాద్ వచ్చాక నగదు చెల్లింపులు జరిగేవి. టోకెన్ జారీ, చెల్లింపుల ద్వారా ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, మొదటి నుంచి కూడా హవాలా లావాదేవీలపైనే దృష్టి సారించిన ఈడీ ఈ నగదు ట్రాన్సాక్షన్ సంబంధించి కొత్తగా టోకెన్ విధానాన్ని అవలంబించారని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా కొనసాగింది? తాజాగా ఈ కేసు సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే నిన్న సుదీర్ఘంగా 11 గంటల పాటు చికోటి ప్రవీణ్తో పాటు మాధవరెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు. విచారణలో మాత్రము చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. అయితే ఇందులో చూస్తే మాత్రము పూర్తిగా హవాలాకు సంబంధించి ఫెమా నిబంధనలకు అతిక్రమించి పూర్తిగా కోట్లాది రూపాయలు కూడా చేతులు మారాయని చెప్పి కూడా ఈడీ అధికారులు స్పష్టమైన కీలకమైన సమాచారం కూడా రాబట్టి వాటిని ముందు సాక్ష్యాధారాల ముందు పెట్టి మరి విచారించగా వీరు మాత్రం సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం చికోటి ప్రవీణ్ సైదాబాద్లోని తన ఇంటి నుంచి కూడా బయలుదేరాడు. అక్కడ బయలుదేరే సమయంలో అతని అనుచరులు బయట ఉన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి కూడా సమాధానం చెప్పి దాదాపు 40 నిమిషాలు అవుతుంది అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ఏ క్షణంలోనైనా ఈడీ కార్యాలయానికి రావచ్చు. అయితే వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు మరోసారి కూడా విచారిస్తారు. అయితే నిన్న దీనికి సంబంధించి అకౌంట్స్లో పూర్తిగా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ భారీ ఎత్తున జరిగాయి కాబట్టి వాటి వివరాలను కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకా మిగతా ఉన్న అకౌంట్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ పూర్తిగా అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకురావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్పడంతో అయితే ఈరోజు అనుమానాస్పద అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈడీ అధికారులు కూడా విచారిస్తారు. ముఖ్యంగా చూస్తే మాత్రము నిన్న విచారణలో టోకెన్ సిస్టమ్ అనేది మాత్రము వెలుగులోకి వచ్చింది. పూర్తిగా ఇక్కడ ఎవరైతే క్యాసినోకి వెళ్ళాలనుకుంటున్నారో వారి వద్ద నుంచి హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వారికి టోకెన్స్ ఇస్తారు. విదేశీ క్యాసినోలోకి వెళ్ళినప్పుడు ఇటు గోవా కావచ్చు, అంతేకాకుండా థాయిలాండ్, నేపాల్ ఇలా విదేశాల్లో క్యాసినో ఆడే సమయంలో అక్కడ వారికి కాయిన్స్ ఇస్తారు. అక్కడ కాయిన్స్ రూపంలో అక్కడ క్యాసినోలో కూడా వారు పాల్గొన్న దాని తర్వాత తిరిగి హైదరాబాద్లో వచ్చిన దాని తర్వాత వారికి కాయిన్స్ ఇస్తే తిరిగి డబ్బులు ఇచ్చే విధంగా చికోటి ప్రవీణ్ ఒక అనుచరులు కూడా దీనికి పూర్తిగా ఆపరేషన్ చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈరోజు మరోసారి కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సమయం 12 గంటలు కావాల్సిన నేపథ్యంలో ఏ సమయంలోనైనా చికోటి ప్రవీణ్తో పాటు మాధవరెడ్డి కూడా ఈరోజు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు చికోటి ప్రవీణ్ ఇప్పటికే వస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. చికోటి ప్రవీణ్ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి వస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. చికోటి ప్రవీణ్ ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, దీనికి సంబంధించి పూర్తిగా విచారణలో ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, నిన్న ఈరోజు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులు ఉంటారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము చికోటి ప్రవీణ్ ఈరోజు రెండోసారి విచారణ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈరోజు ఎంతసేపు విచారిస్తారనేది మాత్రము తెలియాల్సి ఉంది. కాబట్టి పూర్తిగా మాధవరెడ్డి మాత్రం రాలేడు, కేవలము చికోటి ప్రవీణ్ మాత్రం ఒక్కరే హాజరయ్యారు. అయితే ఈరోజు పూర్తిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి 9:30 గంటల వరకు కూడా పూర్తిగా విచారించిన అధికారులు ఈరోజు ఎంతసేపు విచారిస్తారనేది మాత్రము చూడాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పండి సార్, ఈరోజు రెండో రోజు కూడా వచ్చారు కదా సార్, ఎలాంటి ఈరోజు ఏమేమి ట్రాన్సాక్షన్ చెప్పారు సార్? బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏమేమి తెమ్మన్నారు సార్? నేను ఈడీ పర్యవేక్షణలో ఉన్నా, నేనేం మాట్లాడలేను, నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ముఖ్యంగా చూస్తే ఇందులో చెప్పండి.
మీరు అన్ని రాస్తారు కదా ఊహించుకొని కానివ్వండి, అదే రాయండి. మీరు ఎట్లయినా మేము ఉన్న ఫ్యాక్ట్స్ రాస్తలేరు అంటే నాకు ఛాన్స్ ఇస్తేనే లోపల పోతా. ఆల్రెడీ లేట్ అయింది నాకు. చూసుకోండి, ఊహలో ఏమన్నా ఊహించుకోవచ్చు, ఎవరైనా ఏమన్నా ఊహించుకోవచ్చు. దానికి ఏముంది? మీరు నన్ను తోసేస్తే ఎట్లండి? మీరు నన్ను టచ్ చేసే రైట్ లేదు కదా. మరి నేను మీకు మర్యాదగా మాట్లాడుతున్నా. ఫేక్ అకౌంట్స్ వచ్చినాయి, అది ఎక్స్ట్రీమ్లీ ఫేక్. అదే నేను నాకు 100% నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాను. మార్నింగ్ సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాను. మరి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సింది. ఎవరిని ఇప్పుడు ఏం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి లేదు కదా. అది ఫేకే కదండి. దానికి ఇట్స్ ఎ ఫేక్ న్యూస్, అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్. మీడియా పరంగా నేను చెప్తున్నా, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. అవి నేను అది నాకు తెలియదండి. అంటే మొత్తానికి చూస్తే మాత్రము ఒక ఏదో అతిగా ఊహించుకొని చేసి పబ్లిక్లో డిఫేమ్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు. యాక్చువల్గా మీ ఛానలే 10 ఛానళ్ళు ఉన్నాయి. 10 మంది 10 రకాలు చూపిస్తారు కదా. ఒకటి చూపిస్తలేరు. ఏది నమ్మాలో మీరే ఆలోచించుకోవాలి. జనం ఏ ఛానల్ నమ్మాలి? చూస్తే మాత్రము ఒక ఫేక్ అకౌంట్ కూడా తన సంబంధించి కూడా వైరల్ అవుతుంది. దానిపైన కూడా సిసిఎస్లో ఫిర్యాదు చేశామని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు ఎంతసేపు విచారిస్తారనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి ఉంది. నిన్న మాత్రము సుదీర్ఘంగా 11 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఈరోజు మాత్రము రాత్రి వరకు విచారిస్తారా, లేకపోతే దీనికి సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చాడు. ఆ డాక్యుమెంట్లను నివృత్తి చేసుకొని పంపిస్తారా అనేది మాత్రము ఇంకా వేచి చూడాల్సిన అవసరం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, చికోటి ప్రవీణ్ ఈడీ ఆఫీస్ ముందు రెండవ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. నిన్న 11 గంటల పాటు విచారణ అనంతరం మరిన్ని కీలక ఆధారాలు సేకరించే అవసరం ఉంది అంటూ నిన్ననే అధికారులు స్పష్టం చేశారు. రెండవ రోజు కూడా చికోటి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని. మొదటి నుంచి కూడా హవా లావాదేవీలపైనే అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారు అన్న కోణంలోనే దర్యాప్తు అయితే కొనసాగుతోంది కనుక దానికి సంబంధించిన ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతోపాటు మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా కొత్తగా టోకెన్ విధానంలో చెల్లింపులు జరిపారు. ప్రైజ్ మనీ కూడా టోకెన్ విధానంలోనే చెల్లించారు. విదేశీ కరెన్సీని భారీగా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత టోకెన్స్ రూపంలో ఉన్న వాటిని మనీగా మార్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక లావాదేవీలన్నీ కూడా అక్రమమే అన్నట్టుగా అటు అధికారులు స్పష్టం చేస్తున్నారు. బట్ చికోటి ప్రవీణ్ మాత్రం కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. సో అన్నీ ఫేక్ అన్నట్టుగానే ఆయన ఇప్పటికీ కూడా చెప్తూ వస్తున్నారు. చికోటితో పాటు మాధవరెడ్డి కూడా ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది.
ఎస్ చికోటి ప్రవీణ్ రెండవ రోజు విచారణకు హాజరైన సందర్భంలో స్వతంత్ర కొన్ని ప్రశ్నలను సంధించింది. వాటన్నింటి కూడా చికోటి సమాధానం చెప్పారు. ఇది ఎక్స్క్లూజివ్గా స్వతంత్ర మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి పవన్ అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే చికోటి ప్రవీణ్ ఈడీ అధికారులకు రెండో రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే హాజరైన సమయంలో అతను మీడియాతో కూడా మాట్లాడాడు. అయితే ముఖ్యంగా చూస్తే తన ఖాతా పైన నకిలీ ఖాతాలు తెరిచి ఇటు ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ ఇలాంటి నకిలీ ఖాతాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. తన పైన దీనికి సంబంధించి CCSలో కూడా ఫిర్యాదు చేశాను, కానీ పోలీసులకు ఈరోజు ఉదయం ఫిర్యాదు చేశాను, వాళ్ళు కూడా ఫిర్యాదు స్వీకరించారు. అయితే మరోవైపు చూస్తే కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. వాటిని అన్నిటిని కూడా ఆపివేయాలి, నిజాలు మాత్రమే రాయాలనేది మాత్రము దీనికి సంబంధించి చికోటి ప్రవీణ్ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే దీనికి సంబంధించి అంటే రెండో రోజు ఈడీ విచారణకు కూడా ప్రస్తుతం మాత్రము చికోటి ప్రవీణ్ ఒక్కరే హాజరయ్యారు. అయితే మాధవ్ రెడ్డి మాత్రం ఇంకా రాలేదు. అయితే ఇందులో మాత్రం మాధవ్ రెడ్డి వస్తాడా లేదా అని చెప్పి స్వతంత్ర టీవీ ప్రతినిధి చికోటి ప్రవీణ్ ప్రశ్నించగా తనకు తెలియదు, కేవలం తాను రెండో రోజు విచారణకు రమ్మన్నారు కాబట్టి విచారణకు కూడా వచ్చారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా తీసుకువచ్చారు. ఇందులో బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, అంతేకాకుండా హవాలకు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్, అయితే ఈడీ అధికారులు ఏవైతే క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్లు ఉన్నాయో అన్నిటిని కూడా తీసుకువచ్చారు. అయితే ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో నిన్న 11 గంటల పాటు విచారణ కొనసాగించారు. అయితే ఈరోజు మాత్రము ఎంతసేపు విచారిస్తారనేది మాత్రము తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా సంబంధించిన డాక్యుమెంట్ల పత్రాలను మాత్రము ఈడీ అధికారుల ముందుకు తీసుకెళ్లిన ప్రవీణ్ని ఈరోజు రాత్రి వరకు విచారిస్తారా లేకపోతే సాయంత్రం వరకు విచారిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన ప్రశ్న ఉంది. అయితే నిన్న మాత్రము విచారణలో కొంత కీలకమైన సమాచారాన్ని ఈడీ అధికారులు కూడా రాబట్టారు. ఎందుకంటే ఇక్కడ క్యాసినోకి వెళ్ళే వారి వద్ద నుంచి కూడా ఇక్కడ డబ్బులు తీసుకుంటారు పెద్ద మొత్తంలో. తీసుకున్న దాని తర్వాత విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే నేపాల్ కావచ్చు, థాయిలాండ్, శ్రీలంక ఇలా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్యాసినోలో కాయిన్స్ ఇస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకునే నేపథ్యంలో అక్కడ కాయిన్స్ ఇస్తారు. వాళ్ళు క్యాసినోలో కాయిన్స్ రూపంలో యొక్క గేమ్స్ కూడా ఆడతారు. గేమ్స్ తర్వాత దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ డబ్బులు గెలుచుకుంటే ఇక్కడ హైదరాబాద్ తిరిగి వచ్చే కాయిన్స్ ఇస్తే మళ్ళీ తిరిగి వారికి హైదరాబాద్లో డబ్బులు ఇస్తారు. ఈ విధంగా ఫెమా నిబంధనలకు అతిక్రమంగా పూర్తిగా కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పి కూడా ఈడీ అధికారులు స్పష్టంగా దీనికి సంబంధించి కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఇందులో ఆధారాలను కూడా ముందు పెట్టి మరీ విచారిస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఈడీ పర్యవేక్షణలో ఉన్నా నేనేం మాట్లాడలేను, నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ముఖ్యంగా చూస్తే చెప్పండి మీరు అన్ని రాస్తారు కదా ఊహించుకొని, కానివ్వండి అదే రాయండి. మీరు ఎట్లయినా ఉన్న ఫ్యాక్ట్స్ రాస్తలేరు. నాకు ఛాన్స్ ఇస్తానే లోపల పోతా. ఆల్రెడీ లేట్ అయింది నాకు. చూసుకోండి, ఊహలో ఏమన్నా ఊహించుకోవచ్చు, ఎవరైనా ఏమన్నా ఊహించుకోవచ్చు. దానికి ఏముంది. 100% నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాను. మార్నింగ్ CCSలో కంప్లైంట్ ఇచ్చినాను. మరి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సింది. ఎవరిని ఇప్పుడు ఏం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి లేదు.